లూలు మాల్ అనేవాడికి వీడు కేరళకు సంబంధించినటువంటి ఒక షాప్ యజమాని. వాడు ఏ చట్టాలు అమలు చేయలా, కార్మికులకు జీతాలు ఇవ్వాలా. అందుకని వాడిని అక్కడి నుంచి తరివేశారు కేరళ వాడు. వస్తే చంద్రబాబు నాయుడు ఇక్కడ బీచ్లో వాడికి స్థలం ఇస్తున్నాడు. ఆ లూలు మాల్ వస్తే 1 టౌన్ ఏరియా మొత్తం ఒక్క షాప్ కూడా ఉండవు, అలా అయిపోతాయి. సగం రేటుకి అక్కడ ఇస్తారంటాడు. ఆ రకంగా వ్యాపారాన్ని విశాఖపట్నంలో దెబ్బతీయడానికి లూలు మాల్ వస్తుంది. వాడికి రాష్ట్ర ప్రభుత్వం స్థలం చౌకగా ఇచ్చారు, రిజిస్ట్రేషన్ ఫీజు లేదు. అట్లాగే 5 సంవత్సరాలు ఎటువంటి పన్నులు కట్టక్కర్లేదు. ఒక షాప్ యజమానికి ప్రజల సొమ్ముని ఈ రకంగా ధారాదత్తం ఎందుకు చేయాలని అడుగుతున్నాం. ఒక ప్రైవేట్ యజమానికి పోషించేదానికి రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం, జనసేన, బీజేపీలు కలిసి అమ్ముడు పోయి వాళ్ళకి ఊడిగం చేసేటువంటి విధానాన్ని అమలు చేస్తున్నాయి. లూలు షాప్కి చౌకగా రాయితీలు దాదాపు 70 కోట్ల రూపాయలు ఇక్కడ విజయవాడలో ఉన్నటువంటి ఆర్టీసీ డిపో స్థలాలు, గన్నవరంలో ఉన్నటువంటి స్థలాలు కూడా లూలు మాల్కి ఇవ్వాలని చంద్రబాబు నాయుడు నిర్ణయం చేయడం జరిగింది. ఇది కమిషన్లు తీసుకొని లూలు మాల్కి అమ్ముడు పోవడం తప్ప ఇంకోటి కాదు. దీన్ని సిఐటియు తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నది. కార్పొరేట్లకి ఈ రకంగా అమ్ముడుపోయే విధానాలకు వ్యతిరేకంగా సిఐటియు మహాసభలో చర్చిస్తాం, పోరాడతామని తెలియజేస్తున్నాం.